భారత సోదర సోదరిమణులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం అంటే జెండా వందనం చేయడం లేదా చొక్కాకు త్రివర్ణ పథకాలను పెట్టుకోవడం, శృతిమించితే నుదుటి మీద 3 రంగులను పూసుకోవడం అది కాదు. బ్రిటిష్ వారి గణాంకాల ప్రకారం సిపాయి తిరుగుబాటు నుంచి స్వతంత్రం సిద్ధించే వరకు 3,50,00,000 మంది ప్రాణత్యాగం మన స్వతంత్రం కోసం చేశారు. అంటే 3,50,00,000 మంది రక్తం చిందించగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని నేడు మనం చాలా చులకనగా చూస్తున్నాం. కాబట్టి దేశభక్తిని పెంచండి, వాళ్ళ త్యాగాల్ని మననం చేసుకోండి. అదేవిధంగా దేశం కోసమే బ్రతుకుతూ మన వ్యక్తిత్వాన్ని దేశ గౌరవం ఇనుమడింపు చేసేలా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే స్వతంత్ర దినోత్సవం నాడు మనం చేయవలసిన ప్రతిజ్ఞ. మన మాట, మన వేషధారణ, మన భాష, మన ప్రవర్తన తీరు ఏది కూడా దేశాన్ని తలదించుకునే విధంగా ఉండకూడదు. అలా ప్రవర్తించే ఎవరినైనా సరే, అతను రాజకీయ నాయకుడు అవ్వచ్చు లేదా గురువు రూపంలో ఉండే అధ్యాపకుడు అవ్వచ్చు, వారిని నిర్దాక్షిణ్యంగా ఖండించే ప్రయత్నం చేయండి. ఇదే నేటి సుభాషితం.